రైతు సంక్షేమానికి వ్యవసాయ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గౌరవ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న రైతు దినోత్సవ సభా వేదికన ఖరీఫ్ 2022కు సంబంధించి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహార నిధుల విడుదల చేయడానికై మన జిల్లాకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా రైతులు మరియు జిల్లా యంత్రాంగం తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా రైతులు మరియు పాత్రికేయులకు సాదర స్వాగతం పలుకుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాతలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో విత్తు నుండి విత్తనం వరకు గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ బలోపేతం చేయడానికై వ్యవసాయ మరియు అనుబంధ శాఖ సేవలు గ్రామ స్థాయిలో రైతులకి అందుబాటులో ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రానికి ఒక గ్రామ వ్యవసాయ శాఖని నియమించి వీటి ద్వారా రైతులకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ మొదలగున సేవలను అందిస్తూ ప్రభుత్వం అన్ని వేళలా అన్నదాతలకు అండగా నిలుస్తోంది. రైతన్న రాజ్యమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతుల కోసం పంటల పెట్టుబడి సహాయంగా డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తూ ప్రకృతి విపత్తుల వలన నష్టపోయిన రైతన్నలకు సత్వరం ఉపశమనం కలిగించడానికి సీజన్ ముగిసేలోగా క్రమం తప్పకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ రైతులు అప్పుల ఊబిలో పడకుండా డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ అందిస్తూ దళారుల చేతిలో రైతులు మోసపోకూడదు అనే విషయం దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరతో వ్యవసాయ పంటలను కొనుగోలు చేస్తూ ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతులు మేలు కోరి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షతో రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. కరువు పీడిత ప్రాంతమైన మన జిల్లా రైతాంగానికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పథకాల ద్వారా 2,874 కోట్ల రూపాయలను నేరుగా రైతన్న ఖాతాలకు జమ చేశారు. ఇంతేకాకుండా వివిధ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ పరీక్షల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 147 డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకు గాను మొదటి దశలో 75 అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను జూలై 8న ఇదే రైతు దినోత్సవం 2021 సంవత్సరాన మన జిల్లా నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఇదే వేదికగా మరి 55 కోట్ల రూపాయలతో దాదాపు 52 నూతన వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను, అదేవిధంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఆర్బీకే స్థాయిలో దాదాపు 16 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల 2,239 మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్స్ను ప్రభుత్వం నిర్మిస్తూ వాటిలో ఈరోజు ఇదే వేదికగా దాదాపు 141 కోట్ల వ్యయంతో 312 మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్స్ను గౌరవ ముఖ్యమంత్రి వారిచే ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి రైతులపై పైసా కూడా ఆర్థిక భారం లేకుండా రైతుల తరఫున పూర్తి ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ ఈరోజు ఖరీఫ్ 2022కు సంబంధించి రాష్ట్రంలో అర్హులైన 10,20,000 మంది రైతులకు గాను 1,117 కోట్ల రూపాయలను, మరి మన జిల్లా అనంతపురం జిల్లాలో 1,37,000 మంది రైతులకు గాను 213 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు ఈరోజు విడుదల చేయడానికై విచ్చేసిన మన గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు, అదేవిధంగా ఈ వేదికకి విచ్చేసిన గౌరవ ప్రజా ప్రతినిధులకు,
రైతులకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.